వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో ఐకేబానా ఇంటర్నేషనల్ యాన్యువల్ ఎగ్జిబిషన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ టూరిజం డైరెక్టర్ నిఖిల. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీతారాముల కళ్యాణం హాజరైన తిరుదండి చిన్నజీఆర్ స్వామి. తరలి వచ్చిన వేలాది మంది భక్తులు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ మహాధర్నా. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో ఉద్రిక్తం. ఆటో డ్రైవర్లు హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మౌంట్ బానియన్ గ్లోబల్ స్కూల్ వార్షికోత్సవాన్ని అమీర్పేట్లోని జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ప్రెసిడెంట్ ఎంఏ కరీం, చైర్మన్ విసడమ్ మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ మిస్ అనీస్ పాలం, డాక్టర్ వరి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ముఖ్య అతిథులు సభికులను ఉద్దేశించి తమ వివేకానందుని మాటలతో ప్రసంగించారు. విద్యార్థులు వివిధ రకాల ప్రదర్శనలు, డాన్స్, టాలెంట్ షో చేశారు. యాజమాన్యం, విద్యార్థుల సిబ్బంది గొప్ప ప్రదర్శనలతో ముగించారని డాక్టర్ వార వెంకటేశ్వర్లు అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులకు, పాఠశాల సిబ్బందికి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ మిస్ దీపా విజయరంగన్ ధన్యవాదాలు తెలిపారు. Washed out with COVID, with classrooms going online, and the children who don't even know alphabet started learning how to scroll the telephone, the smartphone for the lesson, for the video conferencing with the school. So that added a technological input to the education which no one in our society. There are certain principles we always follow. Principles like Vasudhaiva Kutumbam, Kalisi Unte Kalan Sukham. I think this is the motive behind selecting the title for this program, Synergia. ఈకేబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ యాన్యువల్ ఎగ్జిబిషన్ ను బేగంపేట్లోని ఓ హోటల్లో ఈకేబానా ఇంటర్నేషనల్ స్టేట్ ప్రెసిడెంట్ వినీతా కుమార్ ఆధ్వర్యంలో ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టూరిజం డైరెక్టర్ నిఖిల విచ్చేసి ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా వినీతా కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ప్రకృతిలో లభించే చెట్లను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. ఈ చెట్లు మన రాష్ట్రంలోని లభించినవి, సహజ సిద్ధమైనవి అని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ ను తిలకించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈకేబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Thank you. Okay, thank you. I think that will do much. Can you hear me? Just 1 second. One picture of my phone. Okay, ma'am, ready? జనవరి మేము ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాము. ఈ ఇయర్ శ్రీమతి నిఖిల ఐఏఎస్ డైరెక్టర్ తెలంగాణ టూరిజం చీఫ్ గెస్ట్గా వచ్చారు. ద థీమ్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ ఇస్ ఫ్లోరల్ రామండు, వేర్ వీ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఫ్లవర్స్, foliage, fruits and berries members have used from their gardens. అండ్ ఈ ప్రదర్శన 3 రోజుల కోసం ఉందండి, మండే వరకు ఉంది. It is open to public, there is no charge. 25 members have participated and there are 30 arrangements. Thank you. Organization వచ్చి ఇకిబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ #250. And with Vinita Garu and the team. It always feels nice to attend your events, but today it feels extra special because we are remembering a woman who basically founded Ikebana, and that too in Hyderabad. And that's actually a very proud feeling. I mean, when people are alive only, we don't recognize their efforts. And when they pass away, we're recognizing their efforts, remembering them fondly. And people who love her gathering together and celebrating her success and her foundation of Ikebana, I believe, is a huge thing. So you should all thank the family as well as Vinita Garu and big asset, and we want to have this exhibition every year so that people remember her contribution to Hyderabad. She was a very dear friend to me, I and Sharda Reddy. Every day we used to remember her, and we used to do yoga together. So it was a great loss to us as well as to her family. So she's very dear to me, and all the good memories I cherish. Thank you for being. I don't know what to talk. There's so much talk about Ramini. హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమురయ్య. ఈ మహోత్సవానికి త్రిదండి చిన్నజీఆర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతారాములు కళ్యాణ వేడుకను చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎంతో చారిత్రకం అన్నారు. రాముడు 500 సంవత్సరాల తర్వాత తన మచ్చను తొలగించుకొని తన స్థానానికి చేరుకున్నారన్నారు. చరిత్రలో చివరస్థాయిగా నిలిచిన వ్యక్తి శ్రీరాముడు అని, భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి రాజు శ్రీరాముడని తెలిపారు. అయోధ్యలో రాముడు ప్రతిష్ఠ సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించి తన భక్తిని చాటుకోవడమే కాకుండా ఎంతో మంది సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన కొమరయ్య దంపతులను అభినందించారు. డిపిఎస్ చైర్మన్ కొమరయ్య మాట్లాడుతూ గతంలో కూడా సీతారాముల కళ్యాణం నిర్వహించామని అన్నారు. 5 లక్షల ఇండ్లకు శ్రీరాముడి చిత్రపటాన్ని పంపిణీ చేశామని తెలిపారు.
దండోత్తంబితే లోకాలోకాచలవలయతే లవణీక్షుసరాసర్పతిక్షీరసిద్ధోదకారణవై పరివృతే జంబూ లక్ష అస్యాం శుభతిథౌ మనమంతా కలిసి కన్యాదాన సంకల్పాన్ని చెబుదాం. మమ అనాది అవిద్యా వాసనయా ప్రవర్తమానే చెప్పండి. సీతా అమ్మవారిని రామచంద్రుడికి సమర్పణ చేస్తున్నట్టుగా భావిస్తూ సంకల్పాన్ని చెప్పండి. వచ్చారు చాలా రోజుల తర్వాత శ్రీరామ కళ్యాణం 93లో తొలగించుకుని రాముడు మళ్ళీ తన స్థానానికి రావాలి అని డిసైడ్ చేసుకున్నటువంటి ఏడాది. రాముడి యొక్క నగరం నిజానికి అయోధ్య, కానీ ఆయన యొక్క నిత్య నివాసం, నిజమైన నివాసం మనందరి గుండెలు. ఈ గుండెల్లో ఆయన నిత్య నివాసం చేసుకుంటూ ఇంతకాలం గడిపాడు. ఇప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ ఏడాదిని డిసైడ్ చేసుకున్నాడు ఆయన. దానికి పూర్వరంగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కూడా కొమరయ్య గారి ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నారు. బహుశా మీ అందరికీ తెలుసును అనుకుంటా, రామాయణంలో రాముణ్ణి రాజు చేయాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు. ఏంటి వాళ్ళ నాన్నగారికి పేరు? గురు. ఇంకా పేర్లు జ్ఞాపకం ఉన్నాయి మనకి. దశరథ మహారాజు రాముణ్ణి రాజుని చేయాలి అని అనుకున్నాడు. అండ్ కొమరయ్య గారి ప్రోగ్రామ్ తీసుకున్నందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరు వచ్చినందుకు కూడా చాలా సంతోషం. ప్రతి ఇంటింటికి అక్షంతలు కూడా పంపిణీ చేయాలని అందరూ స్టార్ట్ చేశారు. అది మేము ఇవాళ ప్రతి వారికి ఎవరికైతే వచ్చారో అయోధ్య నుంచి అక్షంతలు, అలాగే మన 2 దీపాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 22nd రోజు మోదీ గారు ఏదైతే చెప్పారో ఇంటింటికి మనం అందరం దివాళీ లాగా సెలబ్రేట్ చేసుకోవాలని, అది మేమందరం కూడా ఆ దీపోత్సవం కూడా చేస్తున్నాం. అండ్ మీరందరూ కూడా చేయాలని మేము కోరుతున్నాం. తెలంగాణ ఆటోమోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్ ప్రయాణం వల్ల దాదాపు 8 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రోజువారీ ఆదాయం 80% తగ్గిందని, జీవనోపాధి తగ్గడం వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని నెలకు 15,000 రూపాయల జీవన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటోలపైన ఉన్న ఫైనాన్స్ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మాది కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మద్దెల రాజేందర్, కరీంనగర్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు వల్ల మా ఆటో డ్రైవర్ల యొక్క జీవనోపాధిని దాదాపుగా ఒక 70-80% వరకు తగ్గిపోయినది. మేము రోజు కష్టపడి ఒక 1,000-1,200 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం. ఇప్పుడు ఉచిత బస్సు వల్ల దాదాపు రోజుకు 200 నుంచి 300 దాటడం లేదు. ఈ 200-300 రూపాయలు చేసినట్టు అయిందంటే కనీసం వెహికల్ కిస్తీ కట్టడానికి కూడా సరిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాము.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మహాలక్ష్మి పథకంలో తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సులో సడలింపులు తీసుకురావాలి, లేదా వెంటనే మా ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలి. మరో 1,00,000 టాటా మ్యాజిక్లు, అదేవిధంగా ఇతర ప్రయాణికులను చేరవేసేటువంటి వాహనాలు ఉన్నాయి. 8 లక్షల పైచులకు ఈ డ్రైవర్లు, అలాగే ప్రత్యక్షంగా 8 లక్షలు అయితే మరో 2 లక్షల మంది దాని మీద పరోక్షంగా బతికేటువంటి కార్మికులు ఉన్నారు. సుమారు 10 లక్షల మందికి ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ మరి వాళ్ళ జీవన వృత్తికి 15,000 రూపాయల నెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తప్పుగా భావించకండి. నా పేరు వేముల మారయ్య, ఆటో యూనియన్కు రాష్ట్ర అధ్యక్షుడిని. గత నెల రోజులుగా అనేకమైన నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ మహాధర్నా కూడా ఎందుకు నిర్వహించామంటే, సోమాజిగూడలో సతీష్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటూ ఇలాంటి హత్యలు మరిన్ని జరగొచ్చని మా ఉద్దేశం. నిజామాబాద్లో ఒక ఆటో డ్రైవరు నదిలో దునికి చనిపోయాడు. అతనికి కూడా 30,000 వయసే, ఇతను కూడా 30,000 వయసే. ఇలాంటి జరగొద్దంటే మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు, మీడియా యాజమాన్యానికి మీ అందరికి మా విజ్ఞప్తి ఏంటంటే, నిజమైన పేదవాళ్ళు ఒక మనిషి కడుపు కాలిపోయి చనిపోయిందంటే ఈ ప్రపంచంలో మానవునికి ప్రాణం కంటే మించింది ఇంకేది ఉండదు. ఒక మనిషి ప్రాణం పోతే కూడా దాన్ని రాజకీయంగా చూసి తక్కువ చూపించడం నా ఆవేదన. నేను ఆటో యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒకళ్ళ పొట్టగొట్టే సంక్షేమ పథకాలు అమలు పరచలే. కానీ రీసెంట్గా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 8 నుంచి 9 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పాలు చేసే పరిస్థితి ఏర్పాటు చేసింది. మేము ఒకటే అడుగుతున్నాం ఆటో కార్మికులుగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా కుటుంబాలు ఏం అన్యాయం చేసినాం మీకు? మా కుటుంబాలు మీకు ఓట్లు వేయలేదా? ఓట్లు వేయించుకొని మా పొట్టలు కొట్టే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇందాక మా నాయకులు చెప్పినట్టుగా మేము ఏదైతే ఉచిత బస్సు సర్వీస్ పెట్టారో మేము దానికి వ్యతిరేకం కాదు. కేవలం ఇవాళ రాజకీయాల కోసం మేము ఇక్కడ ధర్నాలు చేయట్లేదు. మా పొట్టలు కొట్టి ఇవాళ మా ఆకలి చావులు ఆల్రెడీ మా మిత్రుడు సతీష్ గౌడ్ ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆటో డ్రైవర్ల బ్రతుకులు బజార్న పడ్డాయి. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక వాగ్దానాలు చేసింది. అందులో ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా వాగ్దానం చేసింది. ఉచిత బస్సు వల్ల ఈరోజు మహిళలు ఆటోలు ఎక్కని కారణంగా మహిళలు తమ భర్తల్ని కూడా వెంటబెట్టుకొని ఇవన్నీ ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ హత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. హత్యలు బంధించి ఆత్మహత్యలు అడుగు జీవులు కార్మికుల మీద ఇబ్బందులు. హైదరాబాద్ పాత బస్తీ యాకుత్పుర నియోజకవర్గంలోని గౌలిపుర డివిజన్ పటేల్ నగర్ లో ఎంబీటీ జాయింట్ సెక్రటరీ బుంగ శివకుమార్ ఆధ్వర్యంలో దేవాలయ పూజారులు పంతులకు ఉలెన్ స్వెటర్స్, స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాకుత్పుర కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజాదుల్లా ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజాదుల్లా ఖాన్ మాట్లాడుతూ పూజారులు ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచి ఈ చలికాలంలో దేవాలయాలకు, గృహాలకు పూజలు చేస్తూ ఉంటారు. కావున గమనించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌలిపుర డివిజన్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ పార్లమెంటు పంతులు పూజారులకు అందరికీ ఎచ్చగా ఉండడానికి 4 గంటలకు లేచి వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు. అదేవిధంగా గృహ ప్రవేశాలు కూడా వెళ్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు అయ్యప్ప దేవాలయాలు కూడా వెళ్తున్నారు. కాబట్టి మా అంజాదుల్లా ఖాన్ గారు ఆలోచించి వాళ్లకు ఎచ్చగా ఉండేందుకు షూటర్స్ సప్లై చేస్తుండు. అదేవిధంగా మరియు ఒక గ్లాస్, ఒక స్టీల్ ప్లేట్ కూడా ఈరోజు పటేల్ నగర్లో ఈ పంపిణీ జరుగుతుంది. ఆయన ముందుకు వచ్చినందుకు కూడా మేమందరము గౌరవపడి సంతోషిస్తున్నాము. మరియు మా యొక్క
పంతులు పూజారీలు వాళ్ళ మనసు పూర్తిగా మా అమ్జదుల్లా ఖాన్ గారికి ఆశీర్వదించి కనీసము ఆయన ఎమ్మెల్యేగా కొద్ది ఓట్లతో ఓడిపోయినందుకు బాధిస్తున్నాము. ఇప్పుడు పార్లమెంట్కు ఆయన పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు కావాలి. మరియు దేవి దేవతలకు మీరు ఎంత పూజ చేస్తారో వాళ్ళకు కూడా మీరు ప్రత్యేకంగా ఆయన గురించి పూజ చేసి ఆయనకు పార్లమెంట్గా గెలిపిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తాడని. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మొహమ్మద్ అమ్జదుల్లా ఖాన్ గారు చాలా డెవలప్మెంటు ఆయన సహాయ సహకారాలు ఎలాంటివి ఉంటుండేనంటే మనకు మంచినీళ్ళ గురించి డ్రైనేజ్ సిస్టము, మళ్ళా ఎలక్ట్రిక్ స్తంభాలు, రోడ్సు, అలాంటి ప్లే గ్రౌండ్లు, కమిటీ హాళ్ళు, ఏది హిందూ ముస్లిం ఏది తేడా లేకుండా మానవ సేవ మాధవ సేవ అంటుండే అమ్జదుల్లా ఖాన్ గారు. అదేవిధంగా మళ్ళా వాళ్ళ తనయుడు చిన్న అబ్బాయి అమ్జదుల్లా ఖాన్ గారు అదేవిధంగా వాళ్ళ తండ్రి ఎలా పనిచేశాడో నేను కూడా పనిచేసేందుకు వచ్చాడు. ఆయన కూడా విద్యావంతుడు. మరియు ఆయనకు మనమందరము అవకాశం కల్పించి ఈ పార్లమెంట్లో గెలిపిస్తే ఒక్క నియోజకవర్గం కాదు 7 నియోజకవర్గాలు డెవలప్ అవుతాయని నేను మీ అందరికీ కోరుతున్నాను. మనం పార్లమెంట్కు పంపితే ఈయన కూడా హిందూ ముస్లిం ఇసాయి అందరికీ కలుపుకోపోయే వ్యక్తి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ తండ్రి వెంబడి కూడా నేను పనిచేశాను కాబట్టి ఆ అనుభవం నాకుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి వెంబడి నేను కూడా నాకు గవర్నమెంట్ నుంచి డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఇచ్చిండే. ఇవన్నీ చుట్టుపక్కల బస్తీలన్నా డెవలప్ చేసినప్పుడు ఇవన్నిటికీ నేనే తీసుకెళ్ళి ఇలా డాడీ. హైదరాబాద్ పాత బస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్బండ్ లేబర్ అడ్డా వద్ద హత్య జరిగింది. ఆఫ్రోజ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న కాలాపత్తర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాయుడు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని కీర్తి సుమంజలి అపార్ట్మెంట్ లో ఎం సురేష్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరం అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత రాముల వారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠాపన జరుగుతుందని, 22వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రతి ఒక్క హిందువు ఇంటి ముందు దీపాలు వెలిగించి ఆ రోజు దీపావళిగా జరుపుకోవాలి అన్నారు. సనాతన ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ఆ ధర్మం కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జి సంతోష్, అపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। सियावर रामचंद्र की जय, सियावर रामचंद्र की जय, अयोध्या धाम की जय, अयोध्या धाम की जय। अम्मा दा చదువుకోండి. 22వ తారీఖు ఇంటి ముంగట 5 దీపాలు పెట్టాలి.
అదే రోజు అక్కడ ప్రాణ ప్రతిష్ట కానీ మీ ఇంట్లో అందరికీ అవసరం అవసరం తారీఖు ప్రాణ ప్రతిష్టాపన రోజు 5 దీపాలు ఇంటి ముంగడ పెట్టాం. దీపాలు ఇలాగా తయారు పండుగ చేసుకొని సరే సరే అన్నాడు. 22వ తారీఖు ఇంటి ముంగట ఒక 5 దీపాలు పెట్టి పెట్టాలి. ఇది మీరు దేవుని దగ్గర ఒకసారి నువ్వు కూడా చెప్పండి. కొన్ని బియ్యం కట్టుకోండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 15 మందికి చెప్పిన बोलो सबको आए थे बोलने के जय श्री राम 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सियावर रामचंद्र की जय सियावर रामचंद्र की తర్వాత మన రాముని గుడి పెద్ద ఎత్తున భవ్యమైన మందిరము తయారవుతున్నది. దాని సందర్భంగా మొత్తం యావత్ భారతదేశంలో ఈ అక్షింతలు పంచిపెడుతున్నాము. ఇది అయోధ్యకి వచ్చిన అక్షతలు. దీనికి అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఈ అక్షతల్ని మనము తీసుకొని మనము దానికి ఆరతిలు ఇచ్చేసి పూజ చేసి పూజ గుడిలో పెట్టి దాన్ని మనము ఏదైతే మన హిందూ సంప్రదాయం ప్రకారంగా దాన్ని అక్షతల్ని మనము తల మీద వేసుకుంటామో అది మనము చేసుకోవాలి. అలాగే 22వ తారీఖు నాడు మనకు దీపావళి పండుగ లాగా ఆ రోజు ప్రాణప్రతిష్ఠాపన రోజు 5 దీపాలు ఇంటి ముంగట మనము వెలిగించేసి పటాకులతో మనము పెద్ద ఎత్తున ఆరంభ కార్యక్రమం మనము చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్ లో ఐకేబానా ఇంటర్నేషనల్ యాన్యువల్ ఎగ్జిబిషన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ టూరిజం డైరెక్టర్ నిఖిల. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీతారాముల కళ్యాణం హాజరైన తిరుదండి చిన్నజీఆర్ స్వామి. తరలివచ్చిన వేలాది మంది భక్తులు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ మహాధర్నా. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో ఉద్రిక్తం. ఆటో డ్రైవర్లు హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.